రేపే చివరి శ్రావణ శుక్రవారం. శ్రావణ శుక్రవారం ఎంతో పవిత్రమైన రోజు. ఈ శ్రావణ మాసంలో పూజలేమీ చేయలేకపోయిన వారు ఈ ఆఖరు శ్రావణ శుక్రవారం రోజు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని స్నానం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి శ్రావణ మాసంలో అన్ని పూజలు చేసిన ఫలితం వస్తుంది, అదృష్టం పడుతుంది. ఇలా స్నానం చేసే వారికి ఇంట్లో ధనానికి లోటు లేకుండా ఉంటుంది. ఒంట్లోని అన్ని వ్యాధులు నయమవుతాయి. మీ ఒంట్లోని చెడు శక్తులన్నీ కూడా పోయి అద్భుత శక్తులు వస్తాయి. మరి ఎంతో పవిత్రమైన చివరి శ్రావణ శుక్రవారం రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని చేస్తే అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ప్రతిరోజు ఓ వ్రతం, ప్రతివారము విశేష సారం. ప్రతి ఇంట సంతోషం, మెండుగా వర్షించే శ్రావణ మేఘాలు, నిండుగా ప్రవహించే నదీ నదాలు, దండిగా పచ్చదనంతో పొలాలు, కలగలిపితే శ్రావణ మాసం. ఊరూరా కొత్త శోభ, ఇచ్చుకునే వాయినాలు, పుచ్చుకునే వాయినాలు, గుప్పిట పట్టినన్ని శనగలు. ఇలా ఇంటింటా లక్ష్మీదేవి కలకలలాడుతూ ఆధ్యాత్మిక వైభవానికి, సాంస్కృతిక వైభోగానికి ప్రతీకగా నిలిచే పవిత్ర మాసమిది. శ్రావణం నా రూపం అని స్వయంగా పరమేశ్వరుడే ప్రకటించాడు. శ్రావణ మాసం వచ్చిందంటే చాలు హైందవుల ఇంటింటా ఒక పండుగ వాతావరణం నెలకొంటుంది. పూజలు, నోములతో ప్రతి ముత్తైదువ హడావుడి పడిపోతూ ఉంటుంది. అందులోనూ శ్రావణ శుక్రవారాల సంగతి ఇక చెప్పనక్కర్లేదు. అసలు శుక్రవారం అంటేనే ప్రేమ, దాంపత్యము, అందం వంటి వాటికి చిహ్నము. ఎందుకంటే ఈ వారానికి అధిపతి అయిన శుక్రుడు ఆయా లక్షణాలను ప్రభావితం చేస్తాడని నమ్మకం. పైగా లక్ష్మీదేవికి సైతం శుక్రవారం ప్రీతికరం. కాబట్టి శుక్రవారం నాడు అమ్మవారిని కొలుచుకుంటే అటు అమ్మవారి అనుగ్రహం, ఇటు గ్రహాల అనుకూలత సిద్ధిస్తాయి. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రము శ్రవణము. చంద్రుడు ఈ నక్షత్రాన సంచరించే మాసం శ్రావణ మాసం. విష్ణుమూర్తి, మహాలక్ష్మి ఎంత అన్యోన్యంగా ఉంటారో ఈ మాసాన అమ్మవారిని కొలుచుకునే వారి దాంపత్యం అంతే అన్యోన్యంగా సాగుతుందని భక్తుల నమ్మకం. సంపదకు అధిపతి అయిన లక్ష్మీదేవికి చంచలమైనది అని ఒక గుణాన్ని ఆపాదిస్తారు. ఈ మాటల్లో నిజం లేకపోలేదు. సంపద చేతిలో ఉంది కదా అని చులకనగా, అజాగ్రత్తగా ఉంటే అది ఏదో ఒక రోజున చేజారిపోక తప్పదు. అందుకని సంపద, సౌభాగ్యాల పట్ల, ఎరుగని వాటిని తమకు అందించిన దైవం పట్ల కృతజ్ఞతను ప్రకటించే రోజులు శ్రావణ మాసపు తిథులు. శ్రావణ మాసం అమ్మవారికి ఇష్టమైన నెల కాబట్టి స్త్రీలు ఈ మాసంలో ముందు వచ్చే శుక్రవారాలలో లక్ష్మీ పూజలు చేసుకుంటూ ఉంటారు. ఈ నెలలో అన్నిటికంటే ముఖ్యమైనది లక్ష్మీదేవి పూజ. శ్రావణ శుక్రవారం రోజున మహాలక్ష్మికి వివాహితులు ప్రత్యేక పూజలు చేయటం వల్ల తమ కుటుంబం ఆయురారోగ్యాలతో ఉంటుందని, తమకు ఆదాయానికి ఎలాంటి ఢోకా ఉండదని చాలామంది నమ్ముతారు. లక్ష్మి అనగానే ప్రతి ఒక్కరూ కూడా కేవలం ధనం మాత్రమే అనుకుంటారు. అయితే లక్ష్మి అంటే ధైర్యము, విద్య, ధాన్యం, విజయం, పరపతి, గుణం, సంతానం వంటి కోరికలన్నీ కూడా నెరవేరుస్తుంది. అందుకే ఆ మాతను ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. ఒకరోజు వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి మందిరానికి రుక్మిణీదేవి వెళ్ళింది. ఇద్దరూ కూడా పరస్పరం తారసపడుకున్నారు. పలు అంశాలపై చర్చించుకున్నప్పుడు రుక్మిణీదేవి లక్ష్మీదేవిని ఒక విషయం అడిగింది. సోదరి, నువ్వు ఎలాంటి మహిళల వద్ద ఉండడానికి ఇష్టపడతావు? ఏ స్త్రీలు అంటే నీకు ప్రియమైన వారుగా ఉంటారు? నీకు ప్రీతిపాత్రంగా ఉండడానికి ఆడవాళ్ళు ఏం చెయ్యాలి అని రుక్మిణీదేవి లక్ష్మీదేవిని అడుగుతుంది. అప్పుడు లక్ష్మీదేవి చిరునవ్వు నవ్వి తనకు ఎలాంటి స్త్రీలు అంటే ఇష్టమో చెప్తుంది. తన స్వామి పట్ల అచంచల భక్తి ఉన్న వారిని తను ఎప్పటికీ వదిలి ఉండనని చెప్పింది. అంతేకాదు, సమస్త గుణాలు ఉన్న నా భర్తను గౌరవించని స్త్రీలను నేను తిరస్కరిస్తానని చెప్తుంది. అలాంటి వారిని నా దగ్గరకు రానివ్వనని వెల్లడిస్తుంది. వేరే వారిని దయతో క్షమించే వారి దగ్గర నేను ఎల్లవేళలా ఉంటానని అమ్మ చెప్తుంది. ఎప్పుడు నిజం చెప్పేవారు, మోసం చేయని వారు అంటే తనకు ఎంతో ఇష్టం అని, అలాగే ఇతరులను బాధపెట్టేవారిని ఎంతమాత్రం ఇష్టపడనని చెప్తుంది. పవిత్రంగా ఉండి నిర్దిష్టమైన నడవడిక కలిగి దేవతలను, బ్రాహ్మణులను
పూర్తి గౌరవాలతో చూసే స్త్రీలు, పతివ్రతలైన స్త్రీలంటే తనకు ఇష్టమని లక్ష్మీదేవి వెల్లడిస్తుంది. అతిథులను గౌరవించే స్త్రీల దగ్గర తాను ఎప్పుడూ కూడా ఉంటానని లక్ష్మీదేవి రుక్మిణీదేవితో చెప్తుంది. కాబట్టి లక్ష్మి ఇంటికి రావాలంటే ఇల్లాలు ఈ లక్షణాలు కలిగి ఉండాలి. పూజలు ఒక్కటే చేస్తే సరిపోదు. శ్రావణ మాసం అంటేనే శుక్రవారాలకు చాలా ప్రాముఖ్యత ఉన్న మాసం. శ్రావణ శుక్రవారం వచ్చిందంటే ఆడపిల్లల దగ్గర నుంచి ముత్తైదువులు, ముసలివారి వరకు కూడా తలస్నానాలు చేసి నూతన దుస్తులు ధరించి లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేసుకుని వీధుల్లోని తోటి ముత్తైదువులను ఇంటికి పిలిచి వారి కాళ్లకు పసుపు రాసి నుదుటిలో కుంకుమ బొట్టు పెట్టి ఆకు, వక్క, పండు, గాజులతో కూడిన తాంబూలాలు ఇచ్చి వారి దీవెనలు తీసుకోవటం జరుగుతుంది. ఈ మాసంలోని అన్ని శుక్రవారాలలో ముత్తైదువులు తమ ఇళ్లల్లో పూజలు చేసుకొని బేసి సంఖ్యలో తోటి ముత్తైదువులను ఇంటికి పిలిచి తాంబూలాలు ఇస్తారు. శ్రావణ శుక్రవారాలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఈ మాసంలో శుక్రవారాల్లో లక్ష్మీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఉదయం ఇంట్లో పూజలు నిర్వహించుకుని సాయంత్రం వేళ అనేక మంది లక్ష్మీదేవి ఆలయాలను సంచరించుకుంటూ ఉంటారు. అక్కడ జరిగే ప్రత్యేక పూజా కార్యక్రమాలలోనూ పాల్గొంటూ ఉంటారు. ఇంట్లో మాత్రం ఖచ్చితంగా ఈ నెలలో ప్రతి శుక్రవారం విధిగా పూజలు చేయాల్సిందే. లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు శుక్రవారం. ఎందుకంటే లక్ష్మీదేవి సోదరుడు శుక్రుడు. ఆమె భృగు మహర్షికి జన్మించింది కాబట్టి భార్గవి అయ్యింది. అందుకే శుక్రవారాన్ని భృగువారమని కూడా అంటారు. శుక్రవారం లక్ష్మీదేవికి పుట్టింటి వారం. ఆడపిల్లకు పుట్టిల్లంటే చాలా ఇష్టం. లక్ష్మీదేవికి కూడా పుట్టిల్లంటే చాలా ఇష్టం. అందుకే పుట్టింటి వారమైన శుక్రవారం లక్ష్మీదేవికి ఇష్టమైన రోజుగా మారింది. శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతం పూజ చేసుకోలేకపోయిన వారు ఈ మాసంలో తర్వాత వచ్చే ఏ శుక్రవారమైనా సరే వరలక్ష్మి పూజ చేసుకోవచ్చు. ఇక ఈ చివరి శ్రావణ శుక్రవారం రోజు స్నానం చేసే సమయంలో ఆడవారు చిటికెడు పసుపును నీటిలో వేసుకొని చిటికెడు పసుపును ముఖానికి, మంగళసూత్రానికి రాసుకొని స్నానం చేస్తే వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఈ శ్రావణ మాసంలో అన్ని పూజలు చేసిన ఫలితంతో అదృష్టం పడుతుంది. ధనానికి అస్సలు లోటు లేకుండా లక్ష్మీదేవి అమ్మవారు దీవిస్తారు. ఇలా స్నానం చేస్తే మీ ఒంట్లోని తెలియని వ్యాధులు, మనోవ్యాధులు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అంతేకాదు మీ ఒంట్లో ఉన్న చెడు శక్తులన్నీ కూడా పారిపోతాయి. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇక మీకు అంతా మంచే జరుగుతుంది. మీకు మంచి రోజులు వస్తాయి. అలాగే శ్రావణ శుక్రవారం స్నానం చేసే ముందు స్నానం చేసే నీటిలో ఓం శ్రీం నమః అనే లక్ష్మి బీజాక్షర మంత్రమును మీ వేలితో లేదా తమలపాకుతో రాసి ఆ నీటితో స్నానం చేయాలి. ఇలా శ్రావణ శుక్రవారం చేస్తే మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. దరిద్ర బాధలన్నీ కూడా పోయి సకల శుభాలు కలుగుతాయి. కనుక రేపు స్నానం చేసేటప్పుడు ముఖ్యంగా ఆడవారు ఈ పనులను తప్పనిసరిగా చేయండి. మీరు శ్రావణ మాసంలో పూజలు చేయలేకపోయినా, వరలక్ష్మీదేవి వ్రతం చేసుకోలేకపోయినా, మంగళ గౌరీ వ్రతాలు చేసుకోలేకపోయినా, అసలు ఈ శుక్రవారం అంటే ఈ శ్రావణ మాసంలో ఎటువంటి పూజలు చేసుకోలేకపోయినా సరే ఆఖరు శ్రావణ శుక్రవారం రోజు ఇలా స్నానం చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధించి కుబేరులుగా మారిపోతారు. శుక్రవారం రోజు ఈ ఒక్క వస్తువు కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు, దాని వెంటే లక్ష్మీదేవి కూడా వచ్చేస్తుంది. మీకు ఉన్న దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. సాధారణంగా శుక్రవారం రోజు మనం బయటికి వెళ్ళి కొన్ని వస్తువులు కొంటూ ఉంటాం. నిజానికి మనం ఏ వస్తువు కొన్నా వారం తిథులు చూడము. కానీ ఈ ఒక్క వస్తువును మాత్రం శుక్రవారం రోజు కొని ఇంటికి తెచ్చుకుంటే ఎన్నటికీ తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. అంతేకాదు శుక్రవారం రోజు ఇది కొని ఇంటికి తెచ్చుకుంటే ఇంట్లో సంపదలు కూడా పెరుగుతాయి. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. ధన రాబడి అనేది పెరుగుతుంది. మరి ఇంతకీ శుక్రవారం రోజు ఏ వస్తువులు కొంటే మీకు మంచి జరుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. హిందూ పురాణాలలో ఒక్కో రోజు ఒక్కో దేవతకు అంకితం చేయబడింది. శుక్రవారాన్ని లక్ష్మీవారం అని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. శుక్రవారం లక్ష్మీదేవితో పాటు శుక్రుడికి అంకితం చేయబడింది. శుక్రవారం రోజు అమ్మవారిని పూజిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయి. శుక్రవారం రోజు లక్ష్మీదేవికి అనుకూలంగా కొన్ని పనులు చేస్తే
డబ్బుకు కొరత రాదు. శుక్రవారం ఖచ్చితంగా అమ్మవారిని పూజించాలి. కనీసం దీపారాధన అయినా సరే చెయ్యాలి. ఇంట్లోకి ఉప్పు కావాలి అనుకునేవారు ప్రత్యేకించి శుక్రవారం రోజు ఉప్పు కొనుక్కుంటే చాలా మంచిది. సాల్ట్ అయినా గల్లులుప్పు అయినా శుక్రవారం రోజు కొనుక్కుంటే లక్ష్మీ కటాక్షంతో ధనలాభం కలుగుతుంది. ఉప్పు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కనుక శుక్రవారం రోజు ఉప్పును కొని ఇంటికి తెచ్చుకుంటే అమ్మవారు కూడా ఉప్పు వెంటే మీ ఇంటికి వస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే శుక్రవారం రోజు పంచదార లేదా బెల్లం లాంటి పదార్థాలు కొని ఇంటికి తెచ్చుకున్న లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది. మధురమైన పదార్థాలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అందులోనూ బెల్లము పంచదార అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి. ఈ బెల్లం లేదా పంచదార శుక్రవారం కొని ఇంటికి తెచ్చుకుంటే మంచిదని పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి మీ ఇంట్లో బెల్లం లేదా పంచదార కొనే అవసరం ఉంటే శుక్రవారం రోజు కొని తెచ్చుకోండి. శుక్రవారం రోజు లక్ష్మీ స్వరూపమైన చీపురును కూడా కొని ఇంటికి తెచ్చుకోవచ్చు. వీటితో పాటు శుక్రవారం రోజు కొత్త దుస్తులు, ఆడవారి అలంకరణకు సంబంధించిన వస్తువులు అంటే అద్దము, కాటుక, బొట్టు, చెవి దిద్దులు, హెయిర్ పిన్స్, గాజులు ఇలాంటి వస్తువులు ఏమైనా సరే శుక్రవారం రోజు కొనుగోలు చేస్తే మీకు చాలా మేలు జరుగుతుంది. శుక్రవారం రోజు ఈ వస్తువుల్లో ఏ ఒక్కటి కొని ఇంటికి తెచ్చుకున్నా లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. చక్కటి ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ధనధాన్యాలకు లోటు లేకుండా చూసుకుంటుంది. కాబట్టి మీరు కూడా శుక్రవారం రోజు ఈ వస్తువులు కొని ఇంటికి తెచ్చుకోండి. లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల శుభాలను పొంది సంతోషంగా జీవించండి.